గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మొదలుకొని టాప్ సెలబ్రిటీల వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ సొంత లాభం చూసుకుంటున్నారు. కానీ వీటి వల్ల ప్రజలు ఎంతగా ఆర్థిక నష్టం పొందుతున్నారో ఆలోచించటం లేదు. ముఖ్యంగా అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి అవి రాక ఆత్మహత్యలు కూడా చేసుకున్నవారున్నారు. ఇక రోజురోజుకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. దీనికి తోడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారిని నమ్మి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి కోల్పోయిన ఎంతోమంది బాధితులు పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా మరికొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్తో పాటు పలువురు యూట్యూబర్లపై కూడా కేసు నమోదైంది. అందులో నాని అనే యూట్యూబర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పుడు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, బయ్యా సన్నీ యాదవ్ వీళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏ క్షణమైనా వీరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మరో యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మండిపడుతూ వారిని వ్యక్తిగతంగా దూషిస్తున్న వేళ రంగంలోకి దిగిన ప్రముఖ హీరోయిన్ మాధవీలత ఆ వీడియోలతో యూట్యూబర్ అన్వేష్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక వీడియోని కూడా వదిలిన ఈమె అన్వేష్పై మండిపడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటానికి అసలు కారణం ఇతడే అంటూ ఇండైరెక్ట్గా కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ రెస్పాన్స్ కలిగిన సెలబ్రిటీల్లో మాధవీలత కూడా ఒకరు. నిత్యం సామాజికంగా జరిగే అంశాలపై స్పందించే ఈమె ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై కూడా స్పందించింది. ముఖ్యంగా ఈ యాప్స్ని ప్రమోట్ చేసిన వారిపై మండిపడుతున్న యూట్యూబర్ అన్వేష్పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవీలత. ఈమె మాట్లాడుతూ ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి వస్తే పాపలతో తిరగొచ్చు, మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చు అని చెబుతున్నారు. ఇతని మాటలు ఏం నేర్పుతున్నాయి? ఇది ఏమాత్రం కరెక్ట్? ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్ను అమ్మనాబూతులు తిడతారు. అయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే ఓహో ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మనం కూడా పాపలతో తిరగొచ్చు కదా, ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు అంత అర్జెంటుగా మనకి డబ్బులు ఎవరిస్తారు? మన దగ్గర కూడా డబ్బుంటే మనం కూడా అలా కంట్రీస్ వెళ్ళి పాపతో తిరగొచ్చు. కాబట్టి మనకు ఈజీగా డబ్బు కావాలి. దీంతో ఇంకో ఛానల్ ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్లో గేమ్ ఆడితే ఈజీగా మనీ వస్తుంది మామా అని అంటాడు. మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బతికేయొచ్చు, వేరే ప్రాంతాలకు వెళ్ళొచ్చు, వేరే కంట్రీస్ పాపలతో తిరగొచ్చు అని ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బు పెడతారు. తద్వారా ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగిపోతాయి అంటూ అన్వేష్పై మండిపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది మాధవీలత. ఇక ప్రస్తుతం మాధవీలత చేసిన కామెంట్లకు చాలామంది ఏకీభవిస్తున్నారు. దీంతో అన్వేష్పై కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.